యన్మూలే సర్వతీర్థాని యన్మధ్యే సర్వదేవతాః యదగ్రే సర్వవేదాశ్చ తులసీ త్వాం నమామ్యహం. అమ్మా, నీ మూలంలోనే సమస్తము ప్రపంచంలో ఉండే తీర్థాలన్నీ ఉన్నాయమ్మా. గంగా, యమున, సరస్వతి. గంగా, సింధు, సరస్వతి, యమున, గోదావరి, నర్మదా, కృష్ణ, భీమరథి, ఫల్లు, సరయు, శ్రీగండకి, గోమతి, కావేరి, కపిల, ప్రయాగ, ఇలా అన్ని రకాలైనటువంటి తీర్థాలు నీ మూలంలోనే ఉన్నాయి తల్లి అని నమస్కారం చేస్తాం. యన్మధ్యే సర్వదేవత. అమ్మా, దేవతలందరూ నీ మధ్య భాగంలోనే ఉన్నారమ్మా. ఈ దేవుడు ఆ దేవుడు అని ఏం లేదు, అందరూ. యదగ్రే సర్వవేదాశ్చ. అనంతో వైవేదాహ అంటారు. అన్ని వేదాలని నేర్చుకోవడం మన తరం కాదు. కానీ అన్ని వేదాలు ఎక్కడున్నాయ్యా అంటే యదగ్రే సర్వవేదాశ్చ, నీ యొక్క అగ్రభాగంలో ఈ వేదాలన్నీ కూడా ఉన్నాయమ్మా అని చక్కగా చెప్తూ, అలాంటి ఆ తులసికి త్వాం నమామ్యహం, నేను నమస్కరిస్తున్నాను మనస్ఫూర్తిగా అని చెప్తారు. నమో తులసి, నమో దేవి, నమో విష్ణుప్రియే శుభే అంటారు. అలాగే ఎప్పుడూ విష్ణువుకి ప్రియమై మాకు అన్ని శుభాలు ఇచ్చేటటువంటి ఓ తులసిమాత అని. ఈ తులసిమాత గనక ఆడవాళ్ళు ఎప్పుడైతే ప్రదక్షిణము భక్తి సభక్తిపూర్వకంగా ఇంట్లో పెట్టుకొని చేస్తారో అలాంటి ఇళ్ళన్నీ సిరి సంపదలతో ఉంటాయని, మీ అందరికీ కూడా ఆ తులసి అమ్మవారి యొక్క సంపూర్ణ అనుగ్రహము ఉండాలి అని ప్రతినిత్యము ఈ అందరి ఇళ్లల్లో ఈ తులసిని వెనక భాగంలో పెరట్లో కొంతమంది పెట్టుకుంటారు, ముందు పెట్టుకుంటారు. ఎక్కడ పెట్టుకున్నా అంటూ ముట్టు ఉన్నప్పుడు వాటిని అంటుకోకుండా పవిత్రంగా నీళ్లు తీసుకొని వెళ్ళి ఆ నీళ్లతోటి స్వామివారికి, మా అమ్మవారికి మనం ప్రత్యేకంగా అభిషేకం చేస్తే విష్ణువు యొక్క ప్రీతి వస్తుంది. ఒక్క వినాయక చవితి నాడు మాత్రం తులసి తీసుకొని వెళ్ళి విఘ్నేశ్వరుడికి పూజ చేయడం అనే సంప్రదాయం ఉంది. మిగతా ఏ సమయాల్లో చేసేటటువంటి అభ్యాసం లేదు. కాబట్టి అలాంటి సమస్తమైనటువంటి సర్వతీర్థాలని ఉంచుకున్న సర్వదేవతాస్వరూపమైనటువంటి సర్వవేదాలకి మూలమైనటువంటి తులసి వర్ధిల్లుగాక, ఎక్కడ చూసినా తులసి ఉండుగాక అని ప్రార్థన చేస్తూ తులసిదేవికి నమస్కారం చేసుకుంటూ